ఎవరైనా పూలు తీసుకొని వెళ్తారా? పూలు పండ్లు తీసుకొని వెళ్ళాడు ఆయన వాళ్ళ దగ్గరికి. ఒక చీఫ్ మినిస్టరు, మా భర్తలను మీ వాళ్ళు చంపేశారయ్యా, మీ కమ్మ భూస్వాములు మా వాళ్ళను చంపేశారని వాళ్ళు ఏడుస్తుంటే, ఆ ఏడ్చే వాళ్లకు భర్త లేని వాళ్ళ దగ్గరికి ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి పూలు పండ్లు తీసుకెళ్లాడు. ఆ ఆడవాళ్ళు ఏం చేశారంటే, ఈ పూల పండ్లు మీ భర్తలను చంపేస్తారు మా వాళ్ళు, మేము తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తామని ఒప్పుకుంటావా అని అన్నారు. అట్లా ఉండాలి. ఈరోజు కిషన్ రావుపేటలో ఉన్న దళిత మహిళలు రావాలి ఈరోజు బయటికి. కిషన్ రావుపేటలో ఉన్న దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో, మల్లేష్కి జరిగినటువంటి సంఘటన నా కూతురుకు నా కొడుకు జరగకూడదని రావాలి. పూలు పండ్లు తీసుకెళ్తారా? అక్కడ ఉండే వాళ్ళ భర్తలు చనిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన పూలు పళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి, ఇగో మేమలా పూలు పళ్ళతో ఓదారిస్తారా? ఈ సిగ్గులేని దళిత నాయకులు శాల్వాలు కప్పి వాళ్ళను ఓదార్స్తారు. వీళ్ళను కాదు ఓదార్చాల్సి, వాళ్ళను ఓదార్స్తున్నారు. వెంకటదాస్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మీరు కూడా చాలా గట్టిగా పోరాడాలని, అది రిజిస్టర్ చేసి అది వాళ్ళ సొంతం చేయాలి. అది కంపల్సరీ. ఎందుకంటే కలెక్టర్ గారు ఆ రోజు మనకు చెప్పారు, దగ్గరే గుట్ట దగ్గరే కదా, ఎంత దూరం చాలా భూమి ఉన్నది. ఆ రోజు మనల్ని అడిగారు. ఆ రోజు మనం చెప్పలేకపోయాం ఎక్కడ ఉందో. ఇప్పుడు మనం చెప్తున్నాం, కంపల్సరీగా ఆ భూమిని వాళ్ళకు పట్టా చేసి అది వాళ్ళకు సొంతం చేయాలి. అది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయము కొమరయ్య గారు చెప్పారు. తర్వాత ఆ పంటలు ఇప్పుడు పండించుకోవడానికి కూడా పంట ఊరిక పొలం ఇస్తేనే కానీ సరిపోదు. కానీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ తరఫున ఆయనకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ పొలాన్ని సాగు చేసుకోవడానికి ఒక బోర్వెల్ వేయాలి. అక్కడ ఒక బోర్ వేయించాలి ఆయనకు. ఆ బోర్ వేయించాలి. తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కూడా కొంత ఖర్చులు ఇవ్వాలి ఆయన. ఏదో అబ్బాయి చనిపోయిన తర్వాత 4 లక్షలు 3 లక్షలు అది వాళ్ళ డబ్బేం కాదు, అది మన డబ్బే. అది 3 లక్షలు 4 లక్షలు ఏమవుతుంది? 6 నెలల వరకు చట్ట ప్రకారము ధాన్యం ఇవ్వాలి. అంటే బియ్యము, ఉప్పు, పప్పు మొత్తం ఇవ్వాలి వాళ్ళకు. ఎంతమంది ఉన్నారు? 2 తల్లిదండ్రులు, 4 అక్కలు, అందరు వాళ్ళ పిల్లలకు అందరికి కలిపి ఇవ్వాలి. ఎందుకంటే అబ్బాయి ఒక్కడుంటే చేసుకునేవాడు కదా. వాళ్ళందరినీ ఆ 10 మందిని అబ్బాయి చేసుకుంటాడు కాబట్టి ఆ 10 మందికి సరిపోయే ఆహార ధాన్యాలు వాళ్ళు ఇవ్వాలి 6 నెలలు. మరి ఇంతవరకు అవి ఎన్ని నెలలు వచ్చాయో మనకు తెలియదు. ఇచ్చారో కూడా తెలియదు. 2 నెలలు 1 నెల ఇచ్చినారనుకున్నారు అంతే. సో మనం పొలిటీషియన్స్ వస్తారు, కార్లు వేసుకొని వస్తారు, అవి వేసుకొని వస్తారు, అది ఇస్తాము ఇది ఇస్తామంటారు. అసలు కష్టం వాళ్ళకు తెలుసు, మనకేం తెలియదు. మనం వచ్చి మాట్లాడుతున్నాం అంతే. అసలు కష్టం వాళ్ళకు తెలుసు. సో ఆ కష్టం నుంచి వాళ్ళను న్యాయం జరగాలనే మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ఒక విషయం మీరు ఈరోజు మల్లేష్కు జరిగింది, మొన్న మల్లేష్ జరిగింది. ఈరోజు ఆ కుటుంబం ఎవరు మాదిగ వాళ్ళు అనుకుంటా, మాదిగ వాళ్ళైనా కుల బహిష్కరణ. మనము మాల లేదు, మాదిగ లేదు, నేతకాని లేదు, లేకుంటే మాల దాసరి లేదు, మాదిగ ఇది లేదు. మనం ఇప్పటికైనా కూడా కలిసి ఉండాలి. అర్థమవుతుంది కదా. మాల నేతకాని అని మల్లేశం చంపలేదు, ఈయన మాదిగాని వాళ్ళను కుల అట్లే మనము విడిపోయాము కాబట్టి మన మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మనము రియలైజ్ కావాలి. మన కులాలు అంటరాని కులాలుగా చూసి వాళ్ళను ఒక వినాయకుడి చందా ఇవ్వలేదని పాపం నేను చూశాను, ఫోటోలు కూడా వేశారు. ఆ చిన్న పిల్లలు, ఆ తల్లిదండ్రులు బయట కూర్చొని ఉన్నారు. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ చేశారు. వాళ్ళతో మాట్లాడితే చందా 400 ఇవ్వలేదనే బహిష్కరించారు. మళ్ళీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో 10,000 అంటారు.
10,000 200-300 చందాకు మళ్ళీ 10,000 మాట్లాడతారు ఏటం ఇంత దుర్మార్గంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మాల లేదు, మాదిగా లేదు, లేకుంటే నువ్వు అది లేదు ఇది లేదు, మనమంతా మనుషులం. కాబట్టి ఈ కులాన్ని ఎదిరించాలి అని అంటే మనం చాలా గట్టిగా పోరాడాలి. అది పొలంలో మీరెంత పోరాడుతున్నారో యూనివర్సిటీలో మేము అంతే పోరాడుతున్నాం. మేము యూనివర్సిటీలో ఎంత పోరాడుతున్నామో ఆయన పంచాయతీలు అంతే పోరాడుతున్నాడు. ఆయన పంచాయతీలు ఎంత పోరాడుతున్నాడో సారు లక్ష్మయ్య సారులంతా స్కూళ్ళల్లో కూడా పోరాడుతున్నారు. ఇక్కడ అక్కడని లేదు, కులం అంత లెక్క కులం ఉంది. సో మనము మాట్లాడాలి, ఫైట్ చేయాలి. నేను ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడతారు కాబట్టి ప్రొఫెసర్ వెంకటదాస్ గారు, ఆయన కంప్యూటర్ సైన్స్లో ప్రొఫెసర్, కంప్యూటర్ సైన్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో పర్మనెంట్ ఫ్యాకల్టీ. ఆయన ఈ మనకు మాట్లాడి మనకు న్యాయం కావాలని ఆ రోజు కూడా సార్కు ఆరోగ్యము బాగాలేకపోయినా కూడా రాత్రి 10 వరకు ఉన్నారు. కలెక్టర్ను ఎస్పీని కలిసినప్పుడు కొన్ని మాటలు చెప్పాలని వెంకటదాస్ గారిని అడుగుతున్నారు.